వేకువ కల నిజమవుతుందంటారు. కానీ ఎప్పుడూ కలల్లో కలిసుండేవాళ్ళు నిజంలో కలుసుంటారా? రెక్కల గుర్రాన్ని చూసావా? గుర్రం ఎగిరిందారా? అసలు ఒకరికొకరు పడని చీకటి వెలుగులు సంధ్య వేళల్లో కలుస్తాయి. ఏం విచిత్రమో. చిత్రంగా మాట్లాడుతున్నావే. మనం విచిత్రంగా బతకడం లేదా? చెప్పు బావా. నేను అడిగిన వాటిల్లో ఏవెప్పుడు కలుస్తాయి? కొత్తగా పిలుస్తున్నావేంటే? కలుస్తుందేమో అన్న ఆశతో. నా దగ్గర సమాధానం లేదు తులసి. పప్పు అని గట్టిగా అరవాలనుందిరా. ఒక్కటన్నా నిజం కావాలి, నిజం చేయాలి. నేను దేనికి అభ్యంతరం చెప్పనే. లేచిపోదామా? తులసి భయపడుకో. మా అమ్మ ప్రాణాలే నీకు ముఖ్యం కదా, తర్వాతే నేను కదా. ఎందుకేనా అర్ధరాత్రి ఐస్ క్రీమ్ తినిపించమంది? నీ ధైర్యం మీద నాకు గొప్ప నమ్మకం ఉందిరా. ధైర్యం కన్నా నీకు మూర్ఖత్వమే ఎక్కువ. అదే ఆశ్చర్యం. మూర్ఖత్వం ఉన్న వాళ్ళకి ధైర్యం ఎక్కువ అంటారు. నీదో విచిత్రం. ప్లీజ్. అర్థం చేసుకోలేకపోతున్నా. ఐస్ క్రీమ్ కూడా కనిపించటం లేదేంట్రా? ఇంత ఆశపడి చూస్తున్నాం గాని క్షణాల్లో కరిగిపోయేదే కదా. కరిగిపోయే కోరిక ఫలించిన ప్రయోజనమేముందిరా? వెంకటేష్ అన్న, బాగున్నావా? బాగున్నానమ్మా. 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. ఒకటి చాలు. ఏది కావాలమ్మా? ఆ కోన్ ఐస్ క్రీమ్. ఓకే. ఎంత? 50 సార్. 100 ఇవ్వు. మీ పాప బాగుందా? బాగుందమ్మా. 100 ఎందుకమ్మా? అర్ధరాత్రి దొరకదేమోనని నిరాశపడ్డా. అన్నగా నా కోరికని తీర్చావు, అందుకు. సరే అమ్మా. ఇద్దరం తిందాం. ఇలా చాలా చాలా కోరికలున్నాయిరా. ఏంటి ఎంగిలా? చచ్చా, అదేం లేదు.
ఆదిత్య బావా అప్పు రే తులసి వద్దురా తులసి వద్దురా 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 ఇంటికి వెళ్దాం పద. ఏమైంది తులసి? నొసమిరి చిన్నదే కానీ బాధే. అయినా అయినా నా కన్నీళ్ళు చూసి నువ్వు తట్టుకోలేవని వద్దన్నా. పద. చిన్నత్తయ్య, నానమ్మ ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ ఉండుంటదిలే. ఏంటి ఇలా వచ్చావు? రాకూడదా? ఇదేమైనా రక్షిత ప్రదేశమా, నిషేధిత స్థలమా? మా మామయ్య ఇంట్లో నేను ఎక్కడికైనా రావచ్చు, ఎవరినైనా కలవచ్చు. వచ్చులే కానీ ఏవైనా పని మీద వచ్చావా అని అడుగుతున్నాం. పని మీతో? నాకు నో. అయినా మీ వల్ల ఏమవుతుందిలే గాని నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. ఏంటది? అర్ధరాత్రి ముసుగులేసుకొని మాయల మరాఠీల్లా ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? మేమెక్కడికెళ్ళొస్తే నీకెందుకే? అర్ధరాత్రి బయట తిరగాల్సిన అవసరం ఏంటి? మాకు 1,00,000 పనులుంటాయి, అన్నీ నీకు చెప్పాలా? అయినా మా సంగతొద్దులే, నువ్వు ఆ టైంలో బయట ఏం చేస్తున్నావు? తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్నా. ప్రశ్న నేను వేస్తే సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేస్తావే? చెట్టి గ్యాంగుల్లా మీది ముసుగు గ్యాంగా? ఎవరింటికి కన్నాలు వేయడానికి వెళ్లారు? ఎవరి బతుకులు బండలు చేయడానికి వెళ్లారు? మాకు అలాంటి బుద్ధులేం లేవు, కన్నాలు వేయాల్సిన కర్మేం లేదు. మీరు చేసే పనులకి బండలైన దాన్ని నేనున్నాను. నాకన్నా వేరే సాక్ష్యం అవసరం లేదు. నీ బతుకు మేమేం బండలు చేయలేదు, నీ జాతకమే నీకు శాపమైంది. శాపమైందో పాపం చేశారో తేలుస్తానులే. నిజం దాగదు, అబద్ధం గెలవదు. మీ గూడు పుటానీలన్నీ పటాపంచులయ్యే రోజు వస్తుంది. వరుసగా బడతి పూజ జరుగుతుంది. చాలా జరిగిందిలే గాని వెళ్ళెళ్ళు. వెళ్ళొత్తా? వెళ్ళక మీతో సావాసం చేస్తానా? దుష్టులకి దూరంగా ఉండాలనే విషయం నాకు బాగా తెలుసు. హే, మంచిగా మాట్లాడు తులసి. ఎవరే దుష్టులు? ఏం దుష్టత్వం చేశామేమో? చేసే ప్రతి పని అదే. ఎన్నని చెప్పమంటారు? మంచి ఫలానా చేశారు అని చెప్పడం కష్టం గాని చెడుకే చాంతాడంత లిస్టుంది. ఏంటే, నీకు వేరే పనేం లేదా? తీరు బడిగా వచ్చి మాతో పెట్టుకుంటున్నావు?
మీ పని పట్టడం తప్ప నాకు వేరే పనే ఉంది వెంకటలక్ష్మి. చూడండి, మీ మూడు ముక్కల ఆటేంటో, మీరు నడిపే కథ ఏంటో తెలుసుకుంటా. అప్పుడు చెప్తా మీ పని. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో డౌట్ కొడుతుంది. కన్నేసి ఉంచుతా. క్లారిటీ వచ్చాక క్లారినెట్ వాయిస్తా. వస్తా. చిన్నత్తయ్య, ఏంటిది మన మీద కన్నేసి ఉంచుతా అంటుంది? పడక పడక రాత్రి దీని కంట్లోనే పడాలా? దాని మొహం అదేదేదో వాగుతుంది. ఆయన అదేం చేస్తుందిలే. ఏవైనా చేస్తుంది. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. అత్తయ్య చెవిలో కూడా ఓ మాట వేసుంచడం మంచిది. అలాగే చెప్తాం పద. మ్మ్. వినయ్, 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 కుందనపు బొమ్మలా ఉంది. నా కొడుకు ఇష్టపడ్డంలో తప్పులేదు. వాడి చూపులు చూసి కాస్త గెస్ చేశాను. నా అంచనా తప్పవలేదు. అదృష్టం నీది కాదు తులసి, నాది. అనుకున్నది అనుకున్నట్టయితే అంతకు మించిన సంతోషమేం ఉండదు. ఆల్ ద బెస్ట్ మై సన్. అత్తయ్య, అమెరికా నుంచి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కనకదుర్గా. నిన్న సంక్రాంతి సంబరాలు, కోలాటాలు, ముగ్గుల పోటీలు సరదాగా సంతోషంగా జరిగాయి. భోగి సంక్రాంతి ఒకెత్తు, ఇవాళ కనుమ ఒకెత్తక్క. ఆ, ఏంటి స్పెషల్? ఆయన నాన్ వెజ్ తేవడానికి వెళ్లారు కదా, వచ్చాక తెచ్చిన వాటిని బట్టి స్పెషల్స్ ఉంటాయి. కనుమ రోజు తప్పకుండా నాన్ వెజ్ తినాలి అంటారు. మీకు నాన్ వెజ్ లో ఏది బాగా ఇష్టం అక్కయ్య గారు? ఆ, చేపల పులుసు. చేపల పులుసు దుర్గ బ్రహ్మాండంగా చేస్తుంది. అవునవును, అమ్మ చేపల పులుసు ఎరగదీస్తుంది. తులసి చికెన్ ఫ్రై అదిరిపోయేలా చేస్తుంది. చికెన్ ఫ్రై అంటే వినయ్కి చాలా ఇష్టం. ఆ, అవును, తులసి ఎక్కడా? అది మసాలాలు నూరుతోంది. ఏం తెచ్చారండి? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, కౌన్స్పిట్ట. ఏది చేస్తే బాగుంటుందో అదే చేయి. వదిన మన వంటలు తృప్తిగా తినాలి. అమెరికా వెళ్ళినా చెప్పుకోవాలి. తినాలనిపించినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ ఇండియాకి రావాలి. పద వెంకటలక్ష్మి, ఇదిగో తీసుకో. అన్ని రకాలుంటే ఈ కూరగాయలు ఏం తింటారు, ఎవరు తింటారు? అయ్యో, మళ్ళీ కొత్తిమీర పుదీనా మర్చిపోయారు. మ్మ్. ఎప్పుడు అదే మర్చిపోతా. రే ఆదిత్య, వెళ్ళి డ్రైవర్కి చెప్పి పంపించు. ఓకే, సరేనన్నా. వినయ్ ఆ పక్కకు వెళ్తున్నాడేంటి? నేను కూడా వెళ్ళి చూస్తాను. దీని దగ్గరకు వచ్చాడేంటి గురుడు? లైన్ వేస్తున్నాడా?
అసలే అమెరికా వాడు. ఇదేం చేస్తుందో చూద్దాం. తులసి నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? నీకెందుకు శ్రమ? శ్రమ అనుకుంటే అసలు నేనెందుకు అడుగుతాను? ఇది ఆడవాళ్ళ పని. 2020లో ఆడ మగ ఏంటి? అమెరికాలో పనులకు జెండర్స్ ఉండవు. ఇది ఇండియా. షేర్ చేసుకోవడానికి దేశం ఏదైనా ఒకటే. వీడేంటి ఇక్కడ? నేనేం ఫీల్ అవ్వను తులసి. ఇలా పడ్డాడేంటి? ఏ! ఏమైంది తులసి? ఒక్క నిమిషం. ఓ మై గాడ్, వేలు చిట్లిందే. ఓర్చుకో తులసి, ఏం కాదు. రాస్కెల్, నా తులసి చేయి పట్టుకున్నాడు. ఎవరో ఒకరు నూరుతారులే, నువ్వు పదా. వీడేంటి ఎప్పుడు తులసి వెనకాలే? మా మధ్య విలన్లా. నా వేలు నలిగితే వినయ్లా బావ కూడా నా చేయి పట్టుకుని అయ్యయ్యో, ఇదేంటి? తులసి మసాలా సగమే నూరు వెళ్ళింది. నలిగింది బావా, రక్తం వస్తుంది బావా, మంట పుడుతుంది బావా. కాస్త మసాలా రాయి, మంట తగ్గుతుంది. బావా పిన్ని, పిన్ని, ఏమైంది ఆదిత్య? ఈ చేతగాని చచ్చిమోహానికి పనులెందుకు చెప్తారు? పచ్చడి నూరమంటే వేలు పచ్చడి చేసుకుంది. ఆ వేలు మీద కారం జల్లి కట్టుకట్టండి. ఆ. ఏమైంది? పద. అంత పరధ్యానంగా మసాలాలు ఎలా నూరావే? షు, ఎప్పుడైనా చేసే పని మీద శ్రద్ధ పెట్టాలి కానీ అటు ఇటు దిక్కులు చూస్తూ పనులు చేస్తే ఇదిగో ఇలా వేళ్ళు కాళ్ళు నలకి ఇంకేం అవుతాయి? దీనికంత శ్రద్ధే ఉంటే ఆదిత్య తులసినెందుకు చూస్తాడు? వేలు నలిగి నేను చేస్తుంటే నువ్వు బావ టాపిక్ తెస్తావే. పచ్చడి నూరటం రాకపోతే ప్రేమించడం రానట్టేనా? ఏది ప్రేమే? ఏది ప్రేమ?